ఈ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్, ఈ సైడ్ వచ్చేసి ఫ్రీజర్ సార్. మనకి ఇది ఫ్రిడ్జ్ టెంపరేచర్ వచ్చేసి 3 లో యూజ్ చేసుకోండి, ఫ్రీజర్ టెంపరేచర్ వచ్చేసి -18 లో యూజ్ చేసుకోండి. ఓకేనా. ఫ్రిడ్జ్ టెంపరేచర్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రెస్ చేయండి. ఓకేనా. 1 to 7 వచ్చేసి ఇస్తాడు మనకు, 1 high 7 low. ఓకేనా. 3 లో ఫిక్స్ చేసుకోండి ఇది. ఓకే. మీడియం కూలింగ్ తీసుకుంటుంది. ఇది వచ్చేసి ఫ్రీజర్ సెక్షన్ చేంజింగ్ కోసం -15 నుంచి -23 దాకా ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి -18 లో యూజ్ చేసుకోండి, మీడియం కూలింగ్ తీసుకుంటుంది. ఓకేనా. ఇన్ కేస్ ఫ్రీజర్ కూడా మీకు ఫ్రిడ్జ్ టైప్ కావాలి అంటే ఇక్కడ 3 seconds స్టార్ సింబల్ ఉంది కదా, 3 seconds ప్రెస్ చేస్తే మనకు ఇది కూడా 3 అయిపోతుంది టెంపరేచర్. ఓకేనా. రెండు సేమ్ ఫ్రీజర్ గా అయిపోతాయి. అప్పుడు ఓన్లీ ఫ్రీజర్ వచ్చేసి మనకు 3 temperature నే రన్ అవుతుంది. ఫ్రిడ్జ్ అవసరం లేదంటే ఆఫ్ కూడా వేసుకోవచ్చు మనం. ఓకేనా. ఓన్లీ కన్వర్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 3 seconds ప్రెస్ చేస్తే మనం కన్వర్టబుల్ రిమూవ్ చేసుకోవడానికి వస్తుంది మేడం. ఓకేనా. ఇది వచ్చేసి వైఫై. దీన్ని 3 seconds ప్రెస్ చేసి మనకు లైట్ వస్తుంది. ఇక్కడ వైఫై ఆప్షన్ చెప్పిన కదా, ఎల్జీ థింక్ యాప్ సేమ్ యాడ్ డివైస్ వస్తే ఇక్కడ ఉన్న స్కానర్ ని స్కాన్ చేసుకోరు సేమ్. ఓకేనా. మనకి ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ కూల్ వచ్చేసి ఫాస్ట్ కూలింగ్ కోసం, ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ వచ్చేసి ఫాస్ట్ ఫ్రీజింగ్ కోసం, తొందరగా కావడానికి. ఓకేనా. ఈ ప్యానెల్ మనకు చిన్నపిల్లలు ఉన్నారంటే లాక్ కూడా వేసుకోవచ్చు, ఆల్వేస్ ప్రెస్ చేయకుండా. ఇప్పుడు ఏం పని చేయదు, ఏం ప్రెస్ చేసినా కూడా. మళ్ళీ 3 seconds ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఓకేనా. అంతే. మొబైల్లో యూజ్ చేయాలంటే స్కానర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకు. ఓకేనా.